సచివాలయంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, ఏ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు? వాస్తవానికి రాష్ట్రంలో విద్యుత్ శాఖకు సంబంధించి వివిధ ప్రాజెక్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. క్లీన్ ఎనర్జీ పాలసీ కూడా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా సౌర విద్యుత్ పథకాలని ప్రతి ఇంటిపైన కూడా ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగా ఉంది. ఈ మేరకు సచివాలయంలో విద్యుత్ శాఖ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమీక్ష అయితే చేశారు. రాష్ట్రంలో ప్రతి సౌర విద్యుత్ ప్రోత్సాహం భాగంగా చేపట్టినటువంటి సోలరైజేషన్ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈ సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పీఎం సూర్యఘర్ అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటు, ఫలకాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ నిర్వహించారు. ప్రతి ఇంటికి కూడా సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎం సూర్యఘర్ యోజనని సమర్థంగా వినియోగించుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అయితే దీంట్లో భాగంగానే ప్రతి ఇంటికి కూడా సౌర ఫలకాలు ఏర్పాటు చేయడం, అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి కూడా సౌర ఫలకాలు ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్ గ్రిడ్ కి దాన్ని అనుసంధానించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచన. అయితే దీనికోసమే ప్రధానంగా ముఖ్యమంత్రి ఈ సమీక్ష అయితే నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ గృహాలకి సౌర విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు సంబంధించినటువంటి కూడా అంశంపై కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చర్చించారు. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉచిత విద్యుత్తును కూడా అందిస్తోంది ఎస్సీ ఎస్టీ గృహాలకి. అయితే దాంట్లో భాగంగానే విద్యుత్ సౌర ఫలకాల ద్వారా దీన్ని ఖర్చు తగ్గించుకోవచ్చు అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అలాగే కుసుమ్ పథకం, సోలార్ విలేజ్ కాన్సెప్ట్ పైన కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చర్చ నిర్వహించారు. 100% సౌర విద్యుత్ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పీఎం సూర్యఘర్ తో పాటు వివిధ పథకాలను కూడా దీంట్లో అనుసంధానం చేసి తద్వారా పైలట్ ప్రాజెక్ట్ గా కుప్పాన్ని ఎంపిక చేశారు. ధన్యవాదాలు ధనంజయ్.